మీరు రావడానికి ముందు, వచ్చిన తర్వాత తీసుకున్న అంటే కొత్తగా వచ్చిన మార్పులంటే ఏం చెప్తారు? చాలా మార్పులు వచ్చినాయండి. 1 కాదు, 2 కాదు. సరే. ప్రతిదీ ప్రక్షాళన చేసాం. హ్మ్. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏదైతే ఉందో సిస్టమ్స్ అన్ని కూడా హ్మ్. స్ట్రీమ్లైన్ చేసాం. హ్మ్. ప్రతిదీ 1 కాదు, 2 కాదు. అన్నప్రసాదం అప్పటికి ఇప్పటికి నక్కకు నాగలు తేడా ఉంటుంది. 60,000, 70,000 ఈరోజు 2 లక్షల మంది భోజనం చేస్తున్నారు పర్ డే. మొన్న మేము కూడా తిన్నాను సార్ ఇక్కడ. రుచికరమైన భోజనం. చాలా. సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది. సో అట్లా ప్రతి ఇష్యూలోని, ఎందుకంటే ఈ అకామిడేషన్ ఏదైతే ఉందో ఆడ మెయింటెనెన్స్ కానీ, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడం, ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూడా అమెరికాలో ఏ రకంగా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారో ఆ విధంగా మెయింటైన్ చేయడం. ఎక్కడ కూడా చిన్న రోడ్డు మీద ఒక చిన్న పేపర్ కూడా కనపడదు, మీరు కావాలంటే చూడండి. అవును. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను అంత క్లీనింగ్ పెడతాను. వాటర్ బాటిల్స్ కూడా మీరు ప్లాస్టిక్ బాటిల్స్ తీసేసి గాజు బాటిల్స్ పెట్టారని విన్నాను. వాళ్ళు కాదు, గత ప్రభుత్వం పెట్టారు. సో అట్లా ప్రతిదీ కూడా మేము ఎవాల్యుయేషన్ చేసి దీన్ని ఏం చేయాలి, ఈ దర్శనాలు ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కంప్యూటరైజ్ చేసాం. ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు, అన్నీ కూడా ఆన్లైనే. నువ్వు రూములు తీసుకున్నా, టికెట్లు తీసుకున్నా, ఏది తీసుకున్నా. సో ఇవన్నీ కూడా ఎక్కడ అయితే అవకాశం ఉంటుందో కరప్షన్కి, వాటన్నిటికి కూడా చెక్ పెట్టాం. తిరుపతికి వచ్చే భక్తులు, నేను ఒకదానిగా చెప్తున్నాను యాజ్ అ జర్నలిస్ట్గా కాకుండా, జనరల్గా టీటీడీ ఛానల్లో ఏంటంటే అక్కడ జరిగే మార్పులు చేర్పులు, దర్శనాలకు సంబంధించి ఇవన్నీ కూడా మీరు ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తున్నారు. కానీ అది యూట్యూబ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరిచేతనే మాకు చెప్పించారనుకోండి, అది యూట్యూబ్లో సేవ్ అయి ఉంటుంది ఆ వీడియో. దానివల్ల 10 మందికి ఎక్కువ వెతుక్కుని మరి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేంటంటే మీరు లైవ్లో ఇచ్చేసి దాన్ని వదిలేస్తున్నారు, అది అందరికీ రీచ్ అవ్వట్లేదేమో అనిపించింది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అంటే దర్శనాలు, ఎన్ని రకాల దర్శనాలు కానివ్వండి, దానికి సంబంధించి ఎక్కడెక్కడ వాళ్ళు వెబ్సైట్స్ వెతుక్కోవాలి దగ్గర నుంచి, ఎంత పేమెంట్ ఉంది దగ్గర నుంచి, ఇవన్నీ కూడా వివరంగా ఎవరైనా చెప్తే ఒకసారి బాగుంటుందేమో అని నేను అనుకున్నాను సార్. అంటే అక్కడ ఎస్విబిసిలో 220-230 మంది ఎంప్లాయీస్, దానికి అంతమంది అవసరం లేదు. అదొక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా తయారు చేశారు గత ప్రభుత్వం. ఎవరన్నా పోయి ఉద్యోగం కావాలంటే ఎస్విబిసిలు ఇచ్చేవా? వాడు క్వాలిఫైడా లేదా, పోస్టులు ఉన్నాయా లేవా, వాడు ఎలిజిబుల్లా లేదని వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వస్తారు, జాయిన్ అవుతాడు, వాడు వెళ్ళిపోతాడు. ఎవ్రీ మంత్ శాలరీ మాత్రం పడిపోతుంది. ఆ విధంగా ఉంటే ఆడు పనిచేసేవాడు ఎవడు? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ప్రక్షాళన చేసి 1 by 1 తీసుకెళ్తున్నాం. దాన్ని ఎక్స్పెండిచర్ తగ్గించి, మ్యాన్ పవర్ తగ్గించి, మంచి మంచి ప్రోగ్రాంలు ఒక అతన్ని సీఈఓగా వేసాము. అతను వచ్చిన తర్వాత కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి, ఇంకా రావాలి, మార్పులు చేస్తాం. కానీ టీటీడీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఇదిగోండి ఈ కార్యక్రమం ఉందంటే, ఎలాగూ TV5 నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళినా, టీటీడీ ఛానల్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా, ఎవరి ఛానల్కి వాళ్ళకి సపరేట్ వ్యూవర్స్ ఉంటారు సార్, డెఫినెట్గా. సో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తప్పకుండా మా వంతు బాధ్యతగా మేము కూడా చేస్తాం. ఏమైనా ఉంటే కనుక చెప్పండి. అట్లేం లేదమ్మా. ఇప్పుడు మా దగ్గర CPRO డిపార్ట్మెంట్ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్. ప్రతి ప్రోగ్రాం రేపు ఏం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరగబోతుంది, ఈవేళ సాయంత్రం ఏం జరగబోతుంది అనేది ప్రతిదీ వాళ్ళకి మెసేజ్లు వెళ్తాయి. CPRO డిపార్ట్మెంట్ పెద్ద డిపార్ట్మెంటే ఉంది మన దగ్గర. కమ్యూనికేట్ చేస్తాం. సో పలానా లైవ్ ఉంది, తర్వాత మీరు ఎస్విబిసి నుంచి క్లీన్ ఫీడ్ ఇస్తాము. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు లైవ్లు ఇవ్వచ్చు. అది మేమేం అబ్జెక్షన్ చేయం. ఎంతమందికి ఎక్కువ రీచ్ అయితే అంత బాగుంటుందనే మా ఆలోచన.